ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతున్న టైంలో పంజాబ్ కు మరో ఓటమి. ఈ సీజన్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ముందు తడబడింది. చేజింగ్ కింగ్స్ గా పేరున్న శ్రేయస్ సేన కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ దాటికి కుప్ప కూలిపోయింది. టపా టపామంటూ వికెట్లను సమర్పించుకుంటూ పెవిలియన్ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ నిర్దేశించిన 236 పరుగుల టార్గెట్ ని 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 202 రన్స్ మాత్రమే చేయగలిగింది పంజాబ్. దీంతో పంజాబ్ వరుసగా 3వ ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది. ప్రతిసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని ఎంత భారీ స్కోర్ ఉన్నా చేజింగ్ చేయాలనుకునే శ్రేయస్ అయ్యర్ ఫార్ములా ఈసారి ఫెయిల్ అయింది. పటాపటా వికెట్ల పడుతున్న టైంలో సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన కూపర్ కనోలి ఆ సెంచరీ కూడా వృధా అయిందనే చెప్పాలి. ఇక ఎప్పటిలాగా హైదరాబాద్ 220కి పైగా స్కోర్ ను కాపాడుకుంది. 220కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిచింది. 11 మ్యాచ్ల్లో 220కి పైగా స్కోర్ చేస్తే 11 సార్లు గెలవడం హైదరాబాద్ టీమ్ కే చెల్లింది. మొత్తంగా ఈ గెలుపుతో 14 పాయింట్లతో టేబుల్లో నెంబర్ 1 ప్లేస్ కు చేరుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. 236 పరుగుల టార్గెట్ తో క్రీజులోకి వచ్చిన పంజాబ్ బ్యాటర్లకు ఆది నుంచే చుక్కలు చూపించారు హైదరాబాద్ బౌలర్లు. 1వ ఓవర్ లాస్ట్ బాల్ కు పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ సార్యాను ప్యాట్ కమిన్స్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 2వ ఓవర్ మొదటి బంతికే మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. దీంతో 2 ఓవర్లు పూర్తి కాకముందే ఓపెనర్లు అవుట్ అవడంతో డిఫెన్స్ లో పడిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 పరుగులు చేసి తాను కూడా అవుట్ అవడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. 4వ ఓవర్ 2వ బాల్ కు శ్రేయస్ అయ్యర్ ని పెవిలియన్ కు పంపాడు ఇషాన్ మలింగ. చేజింగ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించగల సత్తా ఉన్న శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారనే చెప్పాలి. ఇక ఆ తర్వాత 7వ ఓవర్ లో 4వ బాల్ కు శివం కుమార్ బౌలింగ్ లో ఆల్రౌండర్ స్టోయినిస్ 28 పరుగులు చేసి ఇషాన్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో పంజాబ్ పీకలతో కష్టాల పడింది. ఓ పక్క పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్ కు కీ కడుతున్న కూపర్ కనోలి ఒంటరి పోరాటం చేశాడు. టపా టపాని వికెట్లు పడుతున్న ఎక్కడ కూడా తగ్గకుండా పోరాటాన్ని కొనసాగించాడు. 59 బాల్స్ లో 7 ఫోర్లు 8 సిక్స్లతో 107 పరుగుల సెంచరీతో చెలరేగిన పంజాబ్ ని గెలిపించేందుకు కావాల్సిన టైం అప్పటికి అయిపోయింది. దీంతో పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, శివం కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ, షాకిబ్ హుస్సేన్ తలా 1 వికెట్ తీసుకున్నారు. ఇక అంతకుముందు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అనుకున్నట్లుగానే పంజాబ్ ముందు భారీ టార్గెట్ నిర్దేశించారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బాదుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. టాప్ ఆర్డర్ వీరబాదుడుకు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్ 38 పరుగులు, అభిషేక్ శర్మ 35 పరుగులతో పవర్ ప్లే ని సద్వినియోగం చేసుకున్నారు వీరిద్దరు. పవర్ ప్లే లో ఏకంగా 79 పరుగులకు చేరుకుంది ఎస్ఆర్హెచ్. ఇక ఈ ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిన ఇషాన్ కిషాన్ క్లాస్ అండ్ ఇన్నింగ్స్ ఆ ఊపును కొనసాగించారు. హ్యాట్రిక్ 6లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషాన్. 14వ ఓవర్లో విజయ్ కుమార్ బౌలింగ్ లో చిత్తకొట్టి 3 సిక్స్లతో చెలరేగిపోయిన ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు. ఇక క్లాసెన్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో హైదరాబాద్ కు భారీ స్కోర్ అందించాడు. 43 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 69 రన్స్ బాదాడు. ఇక ఎప్పట్లాగే నితీష్ కుమార్ రెడ్డి 6 ఫోర్లతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 13 బాల్స్ లో 29 రన్స్ చేసి బలా అనిపించాడు. మొత్తానికి కాటేరమ్మ కొడుకులు చెలరేగడంతో పంజాబ్ ముందు 236 రన్స్ భారీ టార్గెట్ నిర్దేశించారు. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ బ్యాటర్లు 202 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యారు. దీంతో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే పంజాబ్ కు మెయిన్ ఓటమికి కారణం మాత్రం అంది వచ్చిన క్యాచ్లను వదిలేయటం, ఇషాన్ కిషాన్ స్టెంప్ అవుట్ చేయడంలో విఫలం కావడం పంజాబ్ ఓటమికి ప్రధాన కారణం.